ఈషా బ్లాగ్స్. ఇవాళ అయితే మనం ఒక మంచి కలెక్షన్తో అయితే వచ్చేసామన్నమాట. సో అండ్ అలాగే స్కూల్ బ్యాగ్స్ కావాలి. సో ఇవన్నీ కావాలంటే మనం మీషోలో ఏదైనా బడ్జెట్ ఫ్రెండ్లీలో తెప్పించుకోవచ్చా అంటే ఖచ్చితంగా తెప్పించుకోవచ్చు. సో అందులోనే ఇవన్నీ అయితే ఆర్డర్ చేశానన్నమాట. సో మీకు ఒక్కొక్కటి ఎలా ఉన్నాయి ఏంటి అన్నది తీసి చూపిస్తాను. సో దానికంటే ముందు ఫస్ట్ ఈ శారీ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇదైతే మీషోలోనే తెప్పించుకున్నాను. ఫుల్ ఆన్ ఫుల్ ప్రీమియం శారీ, జిమ్మిచూ శారీ అంటారు కదా, అందులో అయితే మనకి క్లాత్ వచ్చేస్తుంది. అండ్ ఇది ప్రింట్ అనుకుంటున్నారా? ప్రింట్ అనుకుంటే పొరబడినట్టే. మనకి ఎంబ్రాయిడరీలో అయితే వచ్చేసింది. ఇది మొత్తం ఎంబ్రాయిడరీ. మీకు ఇక్కడ సీక్వెన్స్ వర్క్తో అయితే మొత్తం ఫిల్ చేశారు. అండ్ థ్రెడ్ వర్క్ కూడా మధ్యలో అయితే చేస్తున్నారు. అండ్ దీని బార్డర్ వచ్చేసరికి మనకి కట్ వర్క్ బార్డర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ కట్ వర్క్ బార్డర్తో మనకి ఫుల్ ఆల్ ఓవర్ శారీ మీకు మొత్తంగా కూడా ఈ ఫ్లవర్స్ అనేవి కంటిన్యూ అవుతూ వెళ్తాయి. సో మీరు చూసారంటే ఇవే ఫ్లవర్స్ మొత్తం మీకు శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయన్నమాట. కంఫర్టబిలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ దీనికోసంగా బ్లౌజ్, ఇది మీకు రన్నింగ్లో వస్తుంది బ్లౌజ్. దీనికోసంగా నేనేం చేశానంటే సపరేట్గా బ్లౌజ్ మనం కుట్టిస్తే ఎక్కువ అవుతుంది కదా. అండ్ ఈ బ్లౌజ్ చూసారా, దీనికి ఎంత బాగా మ్యాచ్ అయిందో. ఇదైతే నేను తెప్పించింది మీషోలోనే. అండ్ ఇది ఫుల్ ఆన్ ఫుల్ స్టిచ్ బ్లౌజ్ అయితే నేను తెప్పించాను అనమాట. దీని కాస్ట్ కూడా ఎంతో పడలేదు. నేను పక్కన ట్యాగ్ చేస్తాను చూడండి. ఈ శారీ అండ్ బ్లౌజ్ అనేది రెండు కూడా నేను మీషో నుంచి తెప్పించాను. అండ్ చాలా అంటే చాలా క్వాలిటీ అనేది సూపర్గా ఉంది. కళ్ళు మూసుకొని వెళ్ళిపోమని చెప్తాను నేనైతే ఈ శారీకి అండ్ ఈ బ్లౌజ్కి. అంత బాగుందన్నమాట. సరే, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక్కొక్కటి మనం వీడియోలో అసలు ఏం తెప్పించాను ఏంటి అనేది చూపిస్తాను, చూసేద్దాం. సో అయితే నేను అన్బాక్స్ చేసేసాను, చూపిస్తున్నాను చూడండి. ఒక్కొక్కటిగా అయితే మనం ఇందులోకి వెళ్ళిపోయి ఒక్కొక్కటి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దాం. సో ఫస్ట్ అయితే మీకు చూపించాలనుకున్నది ఒక లంచ్ బ్యాగ్ అనమాట. సో లంచ్ బ్యాగ్స్ అయితే 2 టైప్స్ అయితే తెప్పించాను. ఒకటేమో పెద్ద సైజ్ లంచ్ బాక్స్ని అయితే చూసేద్దాము, లంచ్ బ్యాగ్ని. ఇందులో అయితే మీకు ఎలా ఉంటుందంటే ఈ బ్యాగ్స్ అనేవి క్వాలిటీ చాలా బాగున్నాయి. అండ్ ఈ స్టిచ్చింగ్ కూడా మీకు మొత్తం కూడా చాలా బాగా అయితే స్టిచ్ చేస్తున్నారు. అండ్ దీనికి ఏంటంటే మనకి సింగిల్ జిప్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో సింగిల్ జిప్ మీకు ఎలా ఉంటుందంటే ఇలాగా, ఇది కూడా జిప్పర్ కూడా మీకు కొంచెం స్టైల్గా అనేది వచ్చేస్తుంది. సో ఇలా అయితే క్లోజింగ్ ఉంటుంది అనమాట. బిగ్ సైజ్ బ్యాగ్ అనమాట. ఎలా లేదన్నా కానీ మీకు ఇందులో కనీసం మీకు ఒక 10 బాక్సెస్ అయినా సరిపోతాయి చిన్నపిల్లలకి. లేదా మనము తీసుకెళ్ళేటప్పుడు సపరేట్గా మనం ఇవి తీసుకెళ్తాం, స్నాక్స్, లంచ్. అండ్ అలాంటప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అనేవి చాలా పనికొస్తాయి. ఇదైతే చాలా యూజ్ అండ్ త్రో, ఇది చాలా డ్యూరబుల్గా ఉందన్నమాట. అండ్ ఈ మెయిన్ జిప్ కాకుండా మనకి ఇక్కడ ఫ్రంట్ ఇలా అయితే పౌచ్ అనేది వచ్చేస్తుంది. సో ఈ పౌచ్లో మీకు నార్మల్గా ఏదైనా ఈజీగా తీసుకునేవి లైక్ ఫోన్స్ కానీ మనం నార్మల్గా ఇలా క్యారీ చేస్తూ వెళ్ళిపోతాం కదా. సో ఇలా క్యారీ చేస్తూ మనం వెళ్ళిపోతాము. ఫోన్ అనేది మనం పట్టుకునేటప్పుడు బ్యాగ్లో వేసినా లేదా క్యారేజ్ బ్యాగ్లో వేసినా బయటికి తీసుకోవడానికి కొద్దిగా కష్టం అవుతుంది. మనం ఇలా ఎప్పుడైతే పట్టుకొని వెళ్తామో మనం ఫోన్స్ అనేవి ఇందులో వేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఇవి కదలకుండా అలానే ఉంటాయి. అండ్ బ్యాగ్ మన చేతిలోనే ఉంటుంది కాబట్టి మనం వాక్ చేసేటప్పుడు సింపుల్గా అయితే వాక్ చేసి వెళ్ళిపోవచ్చు. సో ఈ బ్యాగ్ అయితే నా సైడ్ నుంచి 10 on 10 అని చెప్తాను. ఎందుకంటే క్వాలిటీ అంత బాగుంది అండ్ లైట్ పింక్ కలర్లో అంతే పర్ఫెక్ట్గా ఉంది. ఎందుకు నేను అంటున్నాను అంటే దీని లోపల చూసినట్లయితే మీకు ఇన్సులేటెడ్ మెటీరియల్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే ఏంటంటే మీరు ఏదైనా వేడిగా స్టీల్ బాక్స్లో తెచ్చి ఇందులో పెట్టారు అంటే ఖచ్చితంగా ఇది ఇన్సులేట్ చేస్తుంది. ఆ వేడి అనేది కొంత వర్క్ అనేది ఆపుతుంది అనమాట. సో అండ్ ఇది ఇన్సులేటెడ్ అవ్వడం వల్ల ఇందులో ఏదైనా లీక్ అయినా కానీ మనకి కిందకి వెళ్ళకుండా, అంటే బ్యాగ్ అంతా పాడవకుండా ఉండడానికైతే ఇది పక్కాగా హెల్ప్ చేస్తుంది. నేను ఇవాళ తెప్పించిన బ్యాగ్స్ 200లో అయితే తెప్పించాను అనమాట. అంతే బాగున్నాయి అండ్ అంతే బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో అందులో నుంచి ఒక బ్యూటిఫుల్ పీస్ ఇదనమాట. సో ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇందులోనే నేను ఒక మినీ వర్షన్ అయితే తెప్పించాను అనమాట. మినీ వర్షన్ వచ్చేసి ఇదనమాట. సో ఇది కూడా లైట్ పింక్ బ్యాగ్, చూడండి ఎంత క్యూట్గా ఉందో. సో ఈ బ్యాగ్లో ఏంటంటే మనకి
సేమ్ సింగిల్ జిప్ అనేది వచ్చేస్తుంది. ఈ సింగిల్ జిప్లో మీరు ఇందులోకి మనము ఒక 5 బాక్సెస్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. చిన్న చిన్నవి నేను మాట్లాడుతున్నాను, మనం లంచ్ బాక్సెస్ ఉంటాయి కదా, సో వాటి గురించి అయితే నేను మాట్లాడుతున్నాను. సో ఈ లంచ్ బాక్సెస్ ఒక 5 బాక్సెస్ వరకు ఇందులో పెట్టుకోవచ్చు. అండ్ ఇది కూడా మనకి లోపల ఇన్సులేటెడ్ వస్తుంది అనమాట. సో ఇన్సులేషన్ వచ్చినప్పుడు ఇందాక చెప్పినట్లే మనకి లీక్ అయినప్పుడు బయటికి రాకుండా ఉంటాయి. అండ్ హీట్ కూడా చాలా వరకు లోపల ప్రిజర్వ్ చేస్తుంది అనమాట. సో ఇది చాలా బాగుంది క్వాలిటీ. అండ్ ఇవి పట్టుకునేవి ఏంటంటే ఇందాక మనం చెప్పిన బ్యాగ్లో అయితే ఇవి స్ట్రాప్స్ ఫ్లాట్గా వచ్చాయి, బట్ దీనికి మాత్రం మనకి కొంచెం రౌండెడ్గా అండ్ పట్టుకోవడానికి వీలుగా ఉండేలాగైతే వచ్చాయన్నమాట. సేమ్ మనం ఇందాక చూసినట్లే ఇక్కడ ఒక చిన్న పౌచ్ అయితే ఇచ్చేసారు. ఇందులో మనం ఫోన్ డ్రాప్ చేసుకొని హ్యాపీగా ఇలా పట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. చూడండి ఎంత క్యూట్గా ఉందో. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. మీకు నచ్చితే మీరు ఆర్డర్ చేసుకోండి. ఇది పెద్ద ప్రైజెస్ కూడా ఏం లేవు, మన బడ్జెట్లో వచ్చేస్తాయి, నన్ను నమ్మండి. కింద అన్ని ప్రోడక్ట్స్ యొక్క లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను, ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. సో నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదామా? లంచ్ బ్యాగ్స్ చూసేసాం. సో నెక్స్ట్ మనం లంచ్ బాక్సెస్ చూద్దామా? అదేంటి ఇంకో బ్యాగ్ ఉంది కదా బాక్సెస్ అంటారేంటి అని అనుకుంటున్నారా? ఈ బ్యాగ్ వచ్చేసి మనకి విత్ బాక్స్ సెట్ అనమాట. సో ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో. మీకు ఏంటంటే పైన స్టిఫ్గా అండ్ ఎక్కడికి కదలకుండా ఉండే మెటీరియల్లో అయితే ఈ బ్యాగ్ అనేది ఇచ్చేసారనమాట. సో ఇది మీకు జ్యూట్ బ్యాగ్స్ ఉంటాయి కదా ఆ స్ట్రక్చర్లో అయితే అండ్ ఆ ఫీల్లో అయితే ఉంటుంది. అండ్ దీనికి వచ్చి మనకి మెయిన్ కంపార్ట్మెంట్ ఒకటే జిప్ అనమాట. సో ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో మీకు ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇందులో అయితే ఇవి మనకి సెట్ అనేది వచ్చేస్తుంది అనమాట, అన్ని బాక్సెస్. సో ఇందులో మనకి స్పూన్స్ కూడా అనేది ప్రొవైడ్ చేశారు, ఒక స్పూన్ అండ్ ఒక ఫోక్ అయితే వచ్చేసాయి అనమాట. సో ఇవి ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు ఇందులో ఏంటంటే మనం ఒక చిన్న బాటిల్, లైక్ మనం ఏదైనా మజ్జిగ కానీ లేదా ఇంకేదైనా వాటర్ కొంతమంది కొంచెం తక్కువ తాగుతారు, వెంటనే వెళ్ళి ఫిల్ చేసుకోవడానికి ఇష్టపడతారు, లేదా మీరు ఇందులో ఏదైనా అంబలి కానీ అలాంటివి వేసుకొని వెళ్ళడానికి ఒక బాటిల్ అయితే ఇచ్చేసారనమాట. సో ఈ బాటిల్ కూడా నేను ఓపెన్ చేస్తాను చూడండి. సో ఈ బాటిల్ అయితే మనకి చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా మనకు ప్లాస్టిక్లో వస్తుంది అనమాట. ఇది క్వాలిటీ అనేది చాలా బాగుంది అండ్ మీకు ఇందులో ఎక్కువే పడుతుంది. అరౌండ్ మనకు ఒక 300 ml అయినా కానీ ఇందులో అయితే పట్టిపోతుంది అనమాట. మజ్జిగ లేదా ఏదైనా కానీ కూల్ థింగ్స్ మీరు వేసుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఇది అయితే ప్రిఫర్ చేయొచ్చు. సో ఇది వచ్చేస్తుంది ఇందులోకి. అండ్ దీంతో పాటు మనకి సెట్ ఆఫ్ బాక్సెస్ అనేవి కూడా వస్తాయన్నమాట. సో ఈ బాక్సెస్ ఏంటనేది చూద్దాం. సో ఇలా మీకు 3 బాక్సెస్ అయితే వచ్చేస్తాయి. సో 3 బాక్సెస్కి మీకు పైన ఇలా స్టాపర్ అనేది ఉంటుంది. అండ్ దీనికి మనకి మొత్తం కూడా బాక్సెస్ అనేవి ఎయిర్ టైట్ కంటైనర్స్ అనమాట. సో పైన అనేది మీకు ఫైబర్ అనేది వచ్చేస్తుంది, లోపల అనేది మనకి మొత్తం కూడా మీకు ఇక్కడ ఉండేది స్టీల్ అనమాట. స్టీల్లో వేస్తున్నాం మనం. మీరు లైక్ వేడిగా స్టీల్లో ప్లాస్టిక్స్లో ఇష్టపడని వాళ్ళు ఇలా స్టీల్ బాక్స్లో అయితే వేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది క్వాలిటీ. అండ్ మనకి దీంట్లో ఏంటంటే ఈ లిడ్స్ కూడా మనకి ఎయిర్ టైట్ లిడ్స్ అనమాట, లీక్ ప్రూఫ్ లిడ్స్ అంటారు కదా అవన్నమాట. సో మీరు ఒక్కసారి వీటిని కనుక పెట్టి బాక్స్లో పెట్టేశారు అంటే ఇవి ఇంకా కదలవు, లీక్ కూడా అవ్వవు, అంత బాగున్నాయి అన్నమాట బాక్సెస్. సో ఇందులో అయితే మనకి ఈ 3 సెట్ ఆఫ్ బాక్సెస్ వచ్చేస్తాయి. అండ్ దాంతో పాటు ఇంకొకటి కూడా ఉంది. ఎన్ని వస్తాయి ఇందులో అని అనుకుంటున్నారా? మరి అన్ని ఉన్నాయి మరి. సో మనకెవరికైనా సలాడ్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే సలాడ్ బాక్స్ అనమాట. లేదు ఇంకెవరైనా చిన్నపిల్లలకి మీరు ఏదైనా స్నాక్స్ పెట్టి పంపిస్తున్నారు అనుకోండి, వాళ్ళ కోసం అయితే దీంట్లో స్నాక్స్ అనేది మనం పెట్టి పంపించవచ్చు. కొంతమందికి సలాడ్స్ తీసుకునే అలవాటు ఉంటే ఇందులో కొంచెం సలాడ్ అండ్ దీంట్లో కొంచెం డ్రెస్సింగ్కి మనం ఏదైతే వేసుకుంటామో సలాడ్ డ్రెస్సింగ్కి అవి అనేది యాడ్ చేసి అయితే ఇందులో పెట్టుకోవచ్చు. మీకు 2 కంపార్ట్మెంట్స్ ఇలా సెపరేట్ చేసి అయితే ఉంది. అండ్ ఇది మనకి ప్లాస్టిక్లో వస్తుంది అనమాట. సో వేడి పదార్థాలు ఏవి పెట్టకుండా కొంచెం మనం చల్లగా ఉండే పదార్థాలు ఇందులో పెట్టుకున్నామంటే పర్ఫెక్ట్గా ఇది పనికొస్తుంది. సో ఇది కూడా మనకి కంటైనర్ అనేది క్యాప్ లీక్ ప్రూఫ్ కంటైనర్ అనమాట. సో మీరు ఒక్కసారి దీన్ని ఫిక్స్ చేసుకున్నారంటే ఇది ఎక్కడికి లీక్ అవ్వదు. అండ్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది.
చాలా డ్యూరబుల్గా కూడా ఉంది. సో ఈ సెట్ అనేది మీకు ఇంట్లో వచ్చేస్తుంది. అండ్ ఈ బ్యాగ్ కూడా మనకి లోపల చూసారంటే బ్యాగ్లో కూడా మనకి కొన్ని కంపార్ట్మెంట్స్ అయితే ఇచ్చేసారు. ఏ స్పూన్స్ ఏవైతే పెడతామో లేదా ఇంకేదైనా మనం దీంట్లో పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు కదలకుండా ఉండడానికైతే ఇలా. అండ్ దీంతో పాటు ఇక్కడ కూడా మనకి పాకెట్స్ అనేవి ఇచ్చేసారు. మనం ఏదైనా కానీ సాల్ట్ ప్యాకెట్స్ లేదా ఇంకేమైనా డ్రెస్సింగ్ ప్యాకెట్స్ పెట్టుకోవాలంటే అవి, లేదా ఇలా మనం స్పూన్స్ కూడా ఇలా అయితే పెట్టుకోవచ్చు. సో దానికి కూడా ఒక కంపార్ట్మెంట్ అనేది ఇచ్చేసారు. సో ఇలా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది నాకు చాలా బాగా నచ్చింది ఈ బ్యాగ్. సో ఈ బ్యాగ్ సెట్ నాకు చాలా బాగా నచ్చింది, లంచ్ బాక్స్. మీకు నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇదైతే థర్మల్ ఇన్సులేషన్లో వచ్చేస్తుంది బ్యాగ్. అండ్ మీకు అన్నీ కూడా లీక్ ప్రూఫ్ బాక్సెస్ కాబట్టి చాలా అంటే చాలా బాగున్నాయి. సో మనం నెక్స్ట్ క్యారేజ్ బాక్స్లోకి అయితే వెళ్ళిపోదాం. చూపించబోయే బాక్స్ చాలా అంటే చాలా సింపుల్ బాక్స్. ఆల్మోస్ట్ మన అందరి ఇళ్ళల్లో కూడా ఇది యూజ్ చేస్తూ ఉండొచ్చు నాకు తెలిసి. సరే ఎంత క్యూట్గా అండ్ ఎంత స్ట్రాంగ్గా అయితే ఇది వచ్చిందో. సో ఇది వచ్చేసి మనకి 8 టైప్ కంటైనర్. మీకు ఇలా 4 స్టాపర్స్తో అయితే లిడ్ వచ్చేస్తుంది. సో మీకు మొత్తం కూడా ఇక్కడ లైనింగ్ అనేది ఫుల్ ఫైబర్, హై క్వాలిటీ ఫైబర్తో అయితే ఉంటుంది. అండ్ మధ్యలో వచ్చేసి మొత్తం కూడా స్టీల్ అనమాట. ఇది స్టీల్ బాక్స్, మీరు వేడిగా ఏదైనా హ్యాపీగా పెట్టుకోవచ్చు, అంత బాగుంది. సో ఇది వచ్చేసి లిడ్ అనమాట. అండ్ ఇందులోకి మనకి ఒక క్యూట్ చిన్న బాక్స్ అయితే వచ్చేస్తుంది. సో ఈ బాక్స్ వచ్చేసి సేమ్ మళ్ళీ మనకి ఎక్కడ కూడా లీక్ అవ్వకుండా 8 టైప్లో అయితే దీనికి కూడా లిడ్ వచ్చేసింది. అండ్ ఇది కూడా ఫుల్ స్టీల్లో అయితే వచ్చిందనమాట. ఏదైనా మనం సైడ్ డిష్ అవి పెట్టేసుకొని ఇందులో మనం డైరెక్ట్గా రైస్ పెట్టేసుకున్నాము అంటే ఈ బాక్స్కి అయితే పేరు పెట్టే ఇదే లేదనమాట, అంత బాగుంది. అండ్ ఇదైతే మనం హ్యాపీగా మొత్తం పెట్టేసుకొని ఇదైతే బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు. మనం ఎటువంటి లీకేజ్ ఉండదు. అండ్ మనకి ప్లాస్టిక్లో పెడుతున్నామన్న ఫీలింగ్ ఉండదు. సో కాబట్టి ఈ క్యారేజ్ బాక్స్ కూడా బడ్జెట్లో అయితే వచ్చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంది ఈ లంచ్ బాక్స్, ఖచ్చితంగా ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనది ఇప్పటి వరకు స్టీల్లో చూసాం కదా, ఇప్పుడు మనం గ్లాస్లో చూద్దాము. ఇదైతే ప్రీమియం గ్లాస్ బౌల్ లంచ్ బాక్స్ అనమాట. దీన్ని అయితే అన్బాక్స్ చేసి చూపిస్తాను, చూడండి. ఫస్ట్ వచ్చేసి పెద్దది అనమాట. సో ఈ పెద్దది ఇందులో కూడా మనకి క్వాలిటీ అనేది చాలా బాగుంది. సో ఇది వచ్చేసి మనకి మొత్తం కూడా ప్యూర్ ఫైబర్లో అయితే మనకి పైన లిడ్ అనేది వచ్చేస్తుంది. అండ్ కింద వచ్చేసరికి ఇదే హైలైట్. కింద చూడండి, మీకు ఇది గ్లాస్ అన్నమాట, ఎంత బాగుందో. అండ్ గ్లాస్లో నేను ఫస్ట్ టైం సెపరేషన్ ఉండే ఒక లంచ్ బాక్స్ని అయితే చూస్తున్నాను. సో మీకు ఈ పేపర్స్ తీసేసి చూపిస్తాను, చూడండి. సో ఇందులో అయితే మీకు సెపరేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనం రైస్ పెట్టేసుకొని ఇక్కడ ఏదైనా సైడ్ డిష్ అలా పెట్టుకోవచ్చు, లేదా రైస్ అండ్ కర్రీ ఏదైనా పెట్టుకోవచ్చు, లేదా చపాతీ అండ్ కర్రీ ఏదైనా కానీ సెపరేట్గా ఇష్టం నాకు అని అనుకున్నప్పుడు ఒకే బాక్స్లో దీన్ని కలిపేసి పెట్టేశారనమాట. సో ఎంత బాగుందో కదా. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. క్వాలిటీ హెవీ గ్లాస్ అనమాట, చాలా అంటే చాలా బాగుంది ఈ గ్లాస్. అండ్ దీనికి మనకి పైన ఎయిర్ టైట్ వచ్చింది కాబట్టి మనకి ఇది కూడా లీక్ ప్రూఫ్. సో ఇదైతే పెద్దది, పెద్ద బౌల్ అండ్ పెద్ద లిడ్. అండ్ నెక్స్ట్ దీంట్లోనే మనకి కాంబోలో వచ్చిన ఆఫర్ వచ్చేసి చిన్న బౌల్ వస్తుంది అనమాట. సో మనం ఏదైనా కర్రీ సెపరేట్గా పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ చిన్న బౌల్ అనేది ప్రిఫర్ చేయొచ్చు. సో చిన్న బౌల్కి కూడా మనకి పైన అయితే స్టాపర్ వచ్చేస్తుంది ఇలాగా. సో 8 టైప్లో మీకు లిడ్ అనేది వచ్చేస్తుంది. అండ్ దీంతో పాటు 320 ml పట్టేలాగా అయితే చిన్న బౌల్ అనేది ఇచ్చేసారనమాట. అండ్ మీకు ఈ పెద్ద బౌల్ వచ్చేసి 580 ml వరకు మనం ఇది స్టోర్ చేసుకోవచ్చు. సో ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి మీకు గ్లాస్లో ఏదైనా ఆప్షన్ చూస్తున్నారు అంటే నేను ఇదైతే కంపల్సరీ మీకు ప్రిఫర్ చేస్తాను, చాలా బాగుంది, ట్రై చేయండి తప్పకుండా. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక సెట్లోకి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ లంచ్